వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు, ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు. అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం, దట్ ఈజ్ అగాఫే, దైవ ప్రేమ. ప్రేమించాడు కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సిలువలో ప్రాణమిచ్చి అందరినీ పాప పునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన. ప్రియరా, దేవుడు మూలంగా జన్మించిన వారిలో మొట్టమొదటి గుణలక్షణం ఏమిటంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతాం. రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా, వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నాడు. వాక్యపు నెరవేర్పు రెండవదిగా, ఆ యొక్క ఫుల్నెస్, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, దేవుని వాక్యమును నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత గారి జీవితంలో వాక్యమును పఠించేవారు.